బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాల కారణంగా ఓ కుటుంబంపై దాడి జరిగింది. ప్రత్యర్థులు భార్య, భర్త, కుమారుడిపై దాడి చేశారు. ప్రత్యర్థులు చేసిన దాడిలో భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా మారింది. కుమారుడు గాయాల పాలయ్యాడు. భర్తకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన రాప్తాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నన్ను ఏం చెప్తావు ఈ రాప్తాడు చెందిన నిరంజన్ రెడ్డికి మరి నారాయణ రెడ్డికి ఈ యొక్క పొలం డిస్ప్యూట్ ఉంది. అరకులం పరిశ్రమకు సంబంధించి బొమ్మపర్తి ఫీల్డ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ గగనకుంట ఫీల్డ్స్ బొమ్మపర్తి దగ్గరలో అవుతుంది ఇది. అయితే ఈ విషయంలో కోర్టు ఒకరికి ఫేవర్ ఇచ్చింది నిరంజన్ రెడ్డి వాళ్ళకి. అయితే ఈ విషయంలో మళ్ళీ హైకోర్టు వరకు వెళ్ళిన మ్యాటరు. అయితే ఈ మధ్యకాలంలో డిఆర్ఓ కోర్టుకి వేశారు వాళ్ళు, నిరంజన్ రెడ్డి వాళ్ళు. అయితే వాళ్ళకి ఈ 1B ఎక్కించారని చెప్పేసి వాళ్ళు వేరే వాళ్ళు కమ్మారని చెప్పి తెలిసింది. ఈ విషయంలోనే వీళ్ళు ఎవరైతే పొరవలు కొన్నారో ఆ ల్యాండ్కి సంబంధించి ఈరోజు మార్నింగ్ చెట్ల మీదకి వచ్చింటే దాని చెట్లని రెండు గ్రూపులు, నారాయణ గ్రూపు తర్వాత నిరంజన్ రెడ్డి వాళ్ళు గొడవపడినారు. ఆ గొడవలో వచ్చేసి ఈ ముత్తెల నారాయణ రెడ్డి భార్య చనిపోయిన తెలిసింది. అదే నారాయణ రెడ్డి కూడా కొద్దిగా సీరియస్ ఇంజరీస్ తెలిసి హాస్పిటల్ పంపించేసారని తెలిసింది. ఇప్పుడే వచ్చాము, సీన్కి వచ్చాము. ఇంకా పూర్తి వాళ్ళతో మళ్ళీ చెప్తాం. మీకు భర్త కొద్దిగా సీరియస్ అని చెప్పి చెప్తున్నారు. ఎంతమంది కేవలం ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల జరిగిందని చెప్పి తెలిసింది మాకు. కాదు అసలు పొలిటికల్ సంబంధం లేదు. ఆ అబ్బాయితో మాట్లాడినాము, వాళ్ళు కంప్లీట్ తీసుకొని కేసు కడతాం. లేదు, యాక్చువల్గా మేము అంతా కొన్ని ఎంఆర్ఓతో రెవెన్యూ వాళ్ళతో మాట్లాడుతున్నాము. అటు ఎందుకంటే మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాం వాళ్ళకి. బట్ ఈ విషయంలో కూడా ఈ మధ్యకాలంలో డిఆర్ఓ కోర్టులోన ఈ యొక్క ఎవరైతే అక్యూజ్ పార్టీ ఉన్నారో వాళ్ళకి ఫేవర్ అయిందని చెప్పి తెలిసింది మాకు.